వర్ధిల్లే ఆత్మలో ఏముంది అంటే సుఖం ఉంది, సౌఖ్యం ఉంది, నెమ్మది, సమాధానాలు ఉన్నాయి, ప్రేమ, ఆప్యాయతలు ఉన్నాయి, లేకుంటే లోబడితనము, విధేయత అనేటువంటిది ఉంది. మరి రోజు ఈ తగ్గింపు కలిగిన ఆత్మ మనం కలిగి ఉన్నామా? మరి మనలో ఏ ఆత్మ జీవితాన్ని మనం కలిగిన వారుగా ఉంటా ఉన్నాం? ఎలాంటి ఆత్మతో మనము అనుసంధానంగా మనం జీవిస్తా ఉన్నాం? ప్రార్థనకు వస్తాం, ప్రార్థన చేస్తాం, పాటలు పాడుతాం, ఆరాధన చేస్తాం, పరిచయం చేస్తాం, కానుక ఇస్తాం, లేక ఎదుటి వారిని వందన సమర్పణ చేసేటువంటి వారిగా ఉంటాం, లేక ఎదుటి వారిని సంఘానికి నడిపించేటువంటి వారిగా మనం ఉంటాం. కానీ మనలో ఎలాంటి ఆత్మ పనిచేస్తా ఉంది? పై వస్త్రాలను కాదు దేవుడు చూసేది, దేవుడు ఆత్మవశుడైన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొన్ని విషయాలలో కనుక మనలో వర్ధిల్లేటువంటి ఆత్మ ఉంటే మనం ఏం చేస్తే మన జీవితాలు మేలుకరంగా ఉంటాయి, లేక మనలో ఎలాంటి ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు మనలో ఉంటామని అని కనుక మనము తేటగా పరిశీలన చేస్తే, చూడండి, ఒకసారి అబ్రహాము యొక్క జీవితంలో ఒక సందర్భాన్ని మనకు తేటగా కనబడుతుంది.